నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఎన్నికల ప్రచారం కోసం భారాస సరికొత్త వ్యూహాలు. నేడు వార్ రూమ్ ప్రతినిధులతో సమావేశం కానున్న కేటీఆర్. దసరా తర్వాతే కాంగ్రెస్ మలివిడత అభ్యర్థుల ప్రకటన. చిక్కుముడి ఉన్న సీట్లపై నిర్ణయం రాహుల్కి అప్పగింత. రాష్ట్ర వ్యాప్తంగా క్రమంగా పెరుగుతున్న డెంగీ బాధితులు సుమారు 6,000 మందికి సోకినట్లు అంచనా. ఈజిప్టు నుంచి గాజాకు మానవతా సాయం కోసం అనుమతి. హమాస్పై దాడులు ఉధృతం చేస్తామన్న ఇజ్రాయెల్ సైన్యం. ఉత్సాహంగా సాగుతున్న పూల పండుగ వేడుకలు. సద్దుల బతుకమ్మకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు. ఎన్నికల ప్రచారానికి భారాస సరికొత్త వ్యూహాన్ని రూపొందించింది. రాష్ట్ర వ్యాప్తంగా 119 వార్ రూమ్లను ఏర్పాటు చేసింది. రాష్ట్ర స్థాయి వార్ రూమ్ని కేటీఆర్, హరీష్ రావు పర్యవేక్షించనున్నారు. ఎన్నికల మేనిఫెస్టో సహా 9.5 ఏళ్ల అభివృద్ధి, సంక్షేమం, ఇతర ప్రచారాస్త్రాలు ఇంటింటికి చేరేలా వార్ రూమ్లో కసరత్తులు జరుగుతోంది. ఓటర్లను 4 కేటగిరీలుగా విభజించి ఎవరిని ఎలా ఆకట్టుకోవాలో ప్రత్యేక వ్యూహాలను సిద్ధం చేస్తారు. సానుకూల అంశాలతో ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు విపక్షాల విమర్శలు తిప్పికొట్టేందుకు సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించనున్నారు. నేడు తెలంగాణ భవన్లో వార్ రూమ్ ప్రతినిధులతో కేటీఆర్ సమావేశం కానున్నారు. ఎన్నికల ప్రచారంలో గులాబీ పార్టీ కొత్త వ్యూహాలకు శ్రీకారం చుట్టింది. ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా బూత్ స్థాయిలో ప్రచార ప్రణాళికల రూపకల్పనకి నియోజకవర్గాల వారీగా వార్ రూమ్లను ఏర్పాటు చేసింది. నియోజకవర్గ ఇన్ఛార్జి నేతృత్వంలోని ఒక్కో వార్ రూమ్ లో 350 మందిని నియమించారు. కేటీఆర్, హరీష్ రావు పర్యవేక్షణలోని రాష్ట్ర స్థాయి వార్ రూమ్ లో పరిస్థితిని విశ్లేషించి ఎప్పటికప్పుడు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తారు. ఎన్నికల మేనిఫెస్టోని ప్రతి ఓటరుకు చేరేలా ప్రచారం నిర్వహిస్తారు. 9.5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు ప్రచారాస్త్రాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా వార్ రూమ్ కార్యక్రమాలు జరగనున్నాయి. ప్రతి బూత్ లోని మెజార్టీ ఓట్లు పడేలా భారాస ప్రత్యేక వ్యూహాలను తయారు చేసింది. రాష్ట్రంలోని 3,17,00,000 ఓటర్లను 4 కేటగిరీలుగా గులాబీ పార్టీ విభజించింది. కార్యకర్తలు ఖచ్చితంగా భారాసకే ఓటు వేస్తారని భావించేవారు ఏ కేటగిరీలో, ఏ పార్టీకి వేయాలో తేల్చుకోలేని ఓటర్లను బి కేటగిరీగా విభజించింది. భారాసపై కోపంతో ఉన్న ఓటర్లను సి కేటగిరీ కింద, ఇతర పార్టీల కార్యకర్తలు భారాసకు ఓటు వేయరని భావించే వారిని డి కేటగిరీలో చేర్చింది. ఒక్కో కేటగిరీ ఓటర్లకు ఒక్కో ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేయనున్నారు. 4 కేటగిరీల ఓటర్లను వివిధ స్థాయిల్లో ఒప్పించి తమ వైపు తిప్పుకునేందుకు ఎలాంటి అస్త్రాలు అవసరమో వార్ రూమ్ లో నిర్ణయిస్తారు. తెలంగాణ భవన్లో వార్ రూమ్ ప్రతినిధులతో నేడు కేటీఆర్ సమావేశం కానున్నారు. పోలింగ్ ముగిసే వరకు ఎలా వ్యవహరించాలో కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే 3 అంచెల ప్రచార వ్యూహాలు అమలు చేస్తున్న భారాస సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మేనిఫెస్టో, ఇతర ప్రచారాస్త్రాలు, సానుకూల అంశాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారంలోకి తీసుకెళ్తారు. విపక్షాల విమర్శలు, ఆరోపణలను సామాజిక మాధ్యమాల్లోనే తిప్పికొట్టేలా వ్యూహాన్ని రచించారు. అభ్యర్థుల ప్రకటనలో ఇతర పార్టీల కంటే ముందడుగు వేసిన భారాస ప్రచారంలోనూ దూసుకెళ్తోంది. అందులో భాగంగా ఇప్పటికే సభ్యత్వ నమోదు, ఆత్మీయ సమ్మేళనాలు, పార్టీ కార్యవర్గాల ఏర్పాటు, కార్యాలయాల నిర్మాణంలో పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసింది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రారంభాలు, శంకుస్థాపనతో ప్రజల్లోకి వెళ్లింది. ప్రచార గడువు ముగిసేలోగా ప్రతి ఓటరును కనీసం 3-4 సార్లు కలవాలని అభ్యర్థులకు భారాస నాయకత్వం దిశానిర్దేశం చేసింది. ఆ దిశగా అభ్యర్థులు విస్తృతంగా జనంలోకి వెళుతున్నారు. ఇప్పటికే పలు ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్న కేసీఆర్ పండగ ఉన్నందున ఈ నెల 25 వరకు విరామం ఇచ్చారు. ఈ నెల 26 నుంచి ఎన్నికల ప్రచారాన్ని భారాస మరింత విస్తృతం చేయనుంది. కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొలిక్కి రాకపోవడంతో రెండో జాబితా ప్రకటన ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. దసరా తర్వాత రెండో జాబితా వచ్చే అవకాశాలున్నాయంటున్న పార్టీ వర్గాలు నేడు మరోసారి స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానున్నట్లు తెలిపాయి. కేవలం 4-5 సీట్లపైనే చిక్కుముడి పడినట్లు తెలుస్తోంది. వామపక్షాల పొత్తులు కుదిరినా సీట్ల సర్దుబాటు పూర్తి కాలేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అధిష్టానానికి కత్తిమీద సాములా మారింది. గత ఆదివారం 55 నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులతో
తొలి జాబితా విడుదల చేసిన ఏఐసీసీ మిగిలిన 64 స్థానాలపై సుదీర్ఘ కసరత్తు చేస్తోంది. శనివారం ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధ్యక్షతన స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ సభ్యులు దాదాపు 4 గంటలు సమావేశమయ్యారు. అయినా చాలా నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికలో ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది. తొలి జాబితాలో ప్రకటించిన 55 మందిలో పార్టీలోకి కొత్తగా వచ్చిన 12 మందికి టికెట్లు దక్కడం, సర్వేల్లో మెరుగైన ఫలితాలు ఉన్నా ఇతరులకు కేటాయించడం, గెలుపు గుర్రాలంటూ పార్టీ కోసం పనిచేస్తున్న వారిని నిర్లక్ష్యం చేయడం వంటి అంశాలను ఏఐసీసీ తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం. సామాజిక సమీకరణాలు, తాజా రాజకీయ పరిణామాలు, ఆయా నియోజకవర్గాల్లో అధికార పార్టీ అభ్యర్థుల బలాబలాలు వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని పార్టీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కానీ చాలా నియోజకవర్గాల్లో టికెట్ల కోసం పోటీ తీవ్రంగా ఉన్నా అధికార భారాసాను సమర్థవంతంగా ఎదుర్కొనే పరిస్థితి చాలా నియోజకవర్గాల్లో లేకపోవడంతో బయట పార్టీల నుంచి బలమైన నాయకుల కోసం పీసీసీ ఆసక్తి కనబరుస్తోంది. ఇప్పటికీ చాలా చోట్ల బలమైన అభ్యర్థులు లేరన్న వాదన పార్టీలో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో రెండో జాబితా ప్రకటనపై పార్టీ లోతుగా విశ్లేషిస్తోంది. సూర్యాపేటలో దామోదర్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని ఒక వర్గం, పటేల్ రమేష్ రెడ్డికి కేటాయించాలని మరో వర్గం పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. వనపర్తి, ఎల్బీనగర్, ఖైరతాబాద్, అంబర్పేట్, జూబ్లీహిల్స్, మునుగోడు, హుస్నాబాద్, నిజామాబాద్ అర్బన్ తదితర నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక ఏఐసీసీకి తలనొప్పిగా మారిందని తెలుస్తోంది. అక్కడ గట్టి పోటీ ఉండడంతో టికెట్ కోసం పట్టుబడుతూ సర్దుబాటు చేసుకుని ముందుకెళ్లే పరిస్థితులు ఆయా నాయకుల్లో లేకపోవడంతో ఇబ్బంది ఎదురవుతోంది. సర్వేల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరగాలంటూ ఓ వర్గం, సీనియారిటీకి పెద్దపీట వేయాలని మరో వర్గం పట్టుబడుతున్నట్లు సమాచారం. కొత్తగా పార్టీలోకి వస్తున్న వారికి టికెట్లు ఇవ్వడంపై స్క్రీనింగ్ కమిటీ నాయకులు కొందరు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వామపక్షాలు కాంగ్రెస్తో పొత్తు కుదిరినా అభ్యర్థుల సర్దుబాటు కొలిక్కి రాలేదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మిర్యాలగూడ, ఖమ్మం జిల్లాలో వైరా, కొత్తగూడెం, చెన్నూరు టికెట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ సుముఖంగా ఉన్నా వామపక్షాలు ఇతర సీట్ల కోసం పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. देखिए उसके बारे में चर्चा चल रही है. अभी हमारे पीसीसी प्रेसिडेंट सीएलपी लीडर उत्तम कुमार जी उनसे बात करेंगे और जो भी फाइनलाइज होगा वो आपको बताएंगे. बीजेपी की क्या स्थिति तेलंगाना में है, कितने कैंडिडेट आज उनके पास है, आज के तारीख में उनके पास पूरे कैंडिडेट नहीं है, ये आपको भी पता है, उनको भी पता है. तो इस तरीके से बात करने में उनको क्या लगता है. लेकिन कांग्रेस पार्टी बीसी को भी अच्छी स्थिति में वहाँ पे हम कैंडिडेट बनाएंगे. बीआरएस पार्टी जो है उनसे हमारी ज्यादा रहेंगी. అభ్యర్థుల ఎంపికను కొలిక్కి తెచ్చేందుకు ఇవాళ మరోసారి స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానుంది. వీలైనంత త్వరగా ప్రక్రియ పూర్తి చేసి కేంద్ర ఎన్నికల కమిటీకి పంపాలని భావిస్తోంది. ఈ నెల 27న మహబూబాబాద్లో నిర్వహించే సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార బహిరంగ సభను విజయవంతం చేయాలని మంత్రి సత్యవతి రాథోడ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పట్టణంలోని శనిగపురం రహదారి సమీపంలో సభాస్థలిని ఎమ్మెల్యే శంకర్ నాయక్తో కలిసి మంత్రి పరిశీలించారు. సీఎం పర్యటన ఆకస్మికంగా నిర్ణయించారన్న సత్యవతి రాథోడ్ ఎన్నికలు వస్తేనే వచ్చే రాజకీయ నాయకులకు కేసీఆర్ సరైన రీతిలో బుద్ధి చెబుతారని విమర్శించారు. ఈ సభను బ్రహ్మాండంగా 70,000 మందితోని విజయవంతం చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా మేము పార్టీ శ్రేణులు అందరం కలిసి చేసుకోబోతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు సభకు ముందుగా రావడం నిజంగా మా అదృష్టం. మహబూబాద్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత కేసీఆర్ గారు ఒక కుగ్రామమైన మహబూబాద్ ని వారి ఆశీస్సులతో జిల్లా ఏర్పాటు చేసుకొని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకొని మూడోసారి ముచ్చటగా ఎన్నికల బరిలో గౌరవ శాసనసభ్యులు శంకర్ నాయక్ గారి విజయం కోసం, వారి గెలుపు కోసం మరి ప్రచారాన్ని నిర్వహించడానికి వస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. ప్రజల నాడి తెలిసిన నాయకుడు కేసీఆర్ గారు. ప్రతిపక్షాలకు వాళ్ళ రోగం కూడా తెలిసిన నాయకుడు కేసీఆర్. వాళ్ళకి ఎలాంటి వార్తలు పెట్టాలి, ప్రజలకు ఎలాంటి స్కీమ్స్ పెట్టాలి, ఎలాంటి సంక్షేమాలు బ్రహ్మాండంగా అమలు చేయాలనేది బాగా తెలిసిన నాయకుడు. కాబట్టి బ్రహ్మాండంగా ప్రజలు రేపు బ్రహ్మరథం పడతారు. కేసీఆర్ అధికారాలను సొంత ప్రయోజనాల కోసం ఆస్తులను పెంచుకునేందుకు ఉపయోగిస్తూ ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేశారని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు.
హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ సమైక్య సంఘాల ఉమ్మడి మేనిఫెస్టోను ఆవిష్కరించారు. భారస అధికారంలోకి వచ్చాక సమస్యలు పరిష్కారమవుతాయని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడిన ప్రజా సంఘాలు అనుకున్నాయని, కానీ ప్రభుత్వ వైఖరితో వారు నిరాశ నిస్పృహలతో ఉన్నారని కోదండరాం పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో అప్పులు చేశారని, ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని విమర్శించారు. నిరంకుశ పాలన ద్వారానే అధికారాన్ని కాపాడుకుంటూ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. కాబట్టి ఒకవైపు వనరుల దోపిడీ ఆగాలి, మరొక వైపు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి. మూడవది ఏంటంటే అట్లాంటి వాతావరణంలో ఉన్న వనరులను ప్రజల సంక్షేమం కోసం ఖర్చు పెట్టాలి. ఇది ఇవాళ మనం అందరం అడగవలసిన అవసరం. అందుకు కావలసినటువంటి మనకు ఇన్పుట్స్ ఈ ప్రజా సంఘాల నుంచి మనకు అందుబాటులో 10 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆస్తులు పెరిగాయి తప్ప ప్రజలకు ఎలాంటి లాభం చేకూరలేదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహుజనుల రాజ్యాధికార సభలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణలో కుటుంబ పాలన తప్ప ప్రజాపాలన సాగడం లేదని, రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మార్చారని ప్రవీణ్ కుమార్ అన్నారు. 119 స్థానాల్లో బీఎస్పీ పోటీ చేస్తుందని, ఇందులో డబుల్ డిజిట్ ఫిగర్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో బహుజన బిడ్డలందరూ కూడా తీర్మానాలు చేసుకుంటున్నారు. ఇంకొకసారి కేసీఆర్కు ఓట్లు వేయమంటున్నారు. కేసీఆర్కు 10 సంవత్సరాల అధికారం ఇచ్చిన తెలంగాణ నిండా ముంచిండు. కేవలం వాళ్ళ ఆస్తులే పెంచుకున్నారు. ఈ తెలంగాణలో కేవలం కుటుంబ పాలన నడుస్తున్నది తప్ప ప్రజల పాలన నడుస్తలేదు. ఒకప్పుడు చాలా చక్కగా బతుకుతున్న తెలంగాణ ప్రజలందరినీ కూడా మరి తాగుబోతులుగా మార్చిండు. ఇవాళ కేవలం ప్రభుత్వ తాయిలాల కోసం, తాయిలాల మీద ఆధారపడే ప్రజలుగా మాత్రమే మార్చిండు తప్ప ఇంకొకటి కాదు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే పరిస్థితి లేదు. బీసీ బిడ్డలను, ఎస్సీ బిడ్డలను, ఎస్టీ బిడ్డలను ఘోరంగా మరి వాళ్ళని అణిచివేస్తూ ఉన్నారు. 1% పాపులేషన్ లేని దొరలు మళ్ళీ మాకే ఇవ్వమని రోజు హెలికాప్టర్లో తిరుగుతూ ఉన్నారు. వీళ్ళను తెలంగాణ నుంచి తరిమేయాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ పిలుపిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. గతంలో ఎన్నో ప్రభుత్వాల పరిపాలన చేసిన కులవృత్తులు చేసుకునే వారి గురించి ఏ ఒక్క ప్రభుత్వాలు ఆలోచించలేదని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు గౌరవం దక్కిందని ఆమె పేర్కొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్ గార్డెన్లో జిల్లా ముదిరాజ్ అభినందన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. నల్లగొండ జిల్లా దేవరకొండ భారాస పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రమావత్ రవీంద్ర కుమార్ పెద్ద అడిశర్లపల్లి మండలం కోదండపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. మెదక్ మండలంలో పలు గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కామారెడ్డి అభివృద్ధి తన ధ్యేయమని, ప్రత్యేకంగా 150 కోట్ల రూపాయలతో కేపీఆర్ జనసేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేనిఫెస్టోని కామారెడ్డిలోని భాజపా కార్యాలయంలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రమణారెడ్డి విడుదల చేశారు. హైదరాబాద్ కార్వాన్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఎంఐఎం ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల ఏర్పాట్లు చేయడంలో నిరంతరాయంగా శ్రమిస్తున్న అక్కడక్కడ ఇంకా అసంపూర్తి ఛాయలు కనిపిస్తున్నాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. చిన్నవే అయినా ప్రజలు, రాజకీయ పార్టీల నుంచి అక్కడక్కడ ఫిర్యాదులు వస్తున్నాయని వివరించారు. శాసనసభ ఎన్నికల విధుల్లో ఉన్న ఈఆర్ఓ, ఆర్ఓలు, సీనియర్ అధికారులతో సీఈఓ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. డీజీపీ అంజనీ కుమార్తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. తనిఖీల్లో భాగంగా ఏదైనా సొత్తు జప్తు చేసినప్పుడు వారికి రసీదు తప్పనిసరిగా ఇవ్వాలని, ఎవరికి అప్పీలు చేసుకోవాలో వివరించాలని ప్రధాన ఎన్నికల అధికారి సూచించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును స్వచ్ఛందంగా వేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర సూచించారు. సైబరాబాద్ పరిధిలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. తీరొక్క పూలతో గౌరమ్మని అలంకరించి పూజించారు. మహిళలంతా ఒకచోట చేరి ఆటపాటలతో అలరించారు. నృత్యాలతో హోరెత్తించారు. ప్రశాంత వాతావరణంలో సద్దుల బతుకమ్మను జరుపుకోవాలని అధికారులు ప్రజలకు సూచించారు. రమణిమణుల కళ్ళు, చేతి గాజుల కళ్ళు, చప్పట్ల పాటల్లా మెరిసేనే.
బతుకమ్మ మా తెలంగాణ ఆడబిడ్డవే నీవమ్మా. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా బతుకమ్మ వేడుకలు జరిగాయి. ప్రజల జీవన విధానంలో నుంచి పుట్టిన ప్రకృతి పండుగే బతుకమ్మ పండుగ అని సీఎం కేసీఆర్ అన్నారు. సబ్బండ వర్గాలు సమిష్టిగా జరుపుకునే వేడుకగా పేర్కొన్నారు. నిమజ్జన సమయంలో స్వీయ జాగ్రత్తలతో పాటు ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ ఆనందోత్సాహాలతో సద్దుల బతుకమ్మ పండుగను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ ట్యాంక్ బండిపై భాజపా మహిళా మోర్చా ఆధ్వర్యంలో వెన్నెపూల బతుకమ్మ సంబరాలు కన్నుల పండుగగా జరిగాయి. లక్డికపూల్లోని కలెక్టరేట్లో మహిళా ఉద్యోగులంతా ఒకచోట చేరి ఆటపాటలతో సందడి చేశారు. ఓయూ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థినులు కోలాటం, దాండియా ఆడారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పురపాలికలోని వినాయకగంజిలో బతుకమ్మ సంబరాలను మహిళలు ఘనంగా నిర్వహించారు. పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రిలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉద్యోగులంతా ఒకచోట చేరి ఆడిపాడారు. మౌలాలి జెడార్టీఐ రైల్వే ట్రైనింగ్ సెంటర్లో వేడుకలు ఘనంగా జరిగాయి. సంస్థలో పనిచేస్తున్న మహిళలతో పాటు ట్రైనీలు కోలాటం, దాండియా ఆడి సందడి చేశారు. ప్రపంచంలో ప్రకృతిని ఆరాధించే ఏకైక సంస్కృతి తెలంగాణకే సొంతమని కొనియాడారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో, ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మాంగుడను రాజు ఉయ్యాలో, ఆ రాజు భార్యయు ఉయ్యాలో అతి సత్యవతి అన్రు ఉయ్యాలో. రాష్ట్రం ఏర్పడిన తర్వాతే బతుకమ్మ పండుగను అంతా ఆనందంగా చేసుకుంటున్నామని నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో పర్యటించిన కవిత పలుచోట్ల మహిళలతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనూ బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్టపై ప్రతి ఏటా జరిగే సద్దుల బతుకమ్మ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. ములుగు జిల్లా కేంద్రంలో ప్రధాన రహదారిపై తంగేడు, సేతజడ, చామంతి, బంతి, వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోనూ పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో, ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మాంగుడను రాజు ఉయ్యాలో, ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మాంగుడను రాజు. నిజామాబాద్లో పలుచోట్ల మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో బతుకమ్మ ఆడారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని చావిడి వద్ద నిర్వహించిన వేడుకల్లో స్పీకర్ పోచారం పాల్గొని మహిళలతో దాండియా ఆడారు. విశిష్టమైన పద్ధతిలో బతుకమ్మలను తయారు చేసిన మహిళలకు బహుమతులను ప్రదానం చేశారు. బీర్కూర్లో రకరకాల పువ్వులతో సుమారు 16 అడుగుల ఎత్తుగల బతుకమ్మను తీర్చిదిద్దారు. మందమర్రి ఎమ్మెల్యే కార్యాలయంలో భారాస మహిళా విభాగం ఆధ్వర్యంలో సంబరాలు ఉత్సాహంగా సాగాయి. ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలంలో విభిన్న సంప్రదాయంలో బతుకమ్మ ఆడారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సతీమణి ఏర్పాటు చేసిన సంబరాల్లో సుమారు 600 మంది మహిళలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఖమ్మంలో టీఎన్జీఓల ఆధ్వర్యంలో వెన్నపూస బతుకమ్మ వేడుకలు ఉత్సాహంగా నిర్వహించుకున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో సంబరాలు ఘనంగా జరిగాయి. అనంతరం పట్టణ సమీపంలో రాయారావు చెరువు వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్థలాల్లో బతుకమ్మలను చెరువులో నిమజ్జనం చేశారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో, ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మాంగుడను రాజు ఉయ్యాలో, ఆ రాజు భార్యయు ఉయ్యాలో అతి సత్యవతి అన్రు ఉయ్యాలో. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆ రాష్ట్ర భాజపాలో అనూహ్య మార్పులు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రిగా అపార అనుభవం ఉన్న వసుంధరా రాజేకు తొలి జాబితాలో భాజపా అభ్యర్థిత్వం ఖరారు కాలేదు. రాజేకు ఆమె మద్దతుదారులకు రెండో జాబితాలో చోటు కల్పించింది. ఈ క్రమంలో వసుంధరా రాజేకు ప్రత్యామ్నాయంగా దియా కుమార్ని చూపించే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. దియా కుమార్ ఎవరు? అసలు రాజస్థాన్ భాజపాలో ఏం జరుగుతోంది? రాజస్థాన్లో రాచరిక వ్యవస్థ ప్రభావం ఇంకా కనిపిస్తూనే ఉంది. రాజకుటుంబ నేపథ్యంతో వసుంధరా రాజే ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. అయితే ఆమెకు అధిష్టానం ఆర్ఎస్ఎస్తో విభేదాలున్నాయి. అందుకే ఆమెను కొన్నేళ్లుగా భాజపా అధినాయకత్వం పక్కన పెట్టింది. ఆమెకు ప్రత్యామ్నాయంగానే ప్రముఖ రాజకుటుంబానికి చెందిన దియా కుమారిని తెరమీదకు తీసుకొచ్చింది. రాజ్యసమంద్ లోక్సభ ఎంపీగా ఉన్న దియా కుమారిని ఆగమేఘాల మీద అసెంబ్లీ ఎన్నికల బరిలోకి భాజపా దింపింది. ప్రతిష్టాత్మక విద్యాధర్ నగర్ నుంచి పోటీకి నిలిపింది. రాజస్థాన్లో పార్టీని దశాబ్దాలుగా బలోపేతం చేసిన బైరాన్ సింగ్ షెకావత్ వారసత్వమైన నర్పత్ సింగ్ను కాదని ఆ స్థానాన్ని దియాకు కట్టబెట్టింది.
వసుంధరా రాజే 2003లో సీఎం బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆర్ఎస్ఎస్తో విభేదాలున్నాయి. రాజేకు ప్రత్యామ్నాయంగా వేరొకరిని సిద్ధం చేయాలని ఆర్ఎస్ఎస్ యోచిస్తోంది. అదే సమయంలో భాజపాలో అత్యున్నత నిర్ణయాధికారం కలిగిన ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతోనూ రాజేకు సంబంధాలు నామమాత్రమే. ఇదే సమయంలో దియాకుమారి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉన్నారు. 2018 ఎన్నికల్లో ఆమె పోటీకి దూరంగా ఉన్న భాజపా కార్యాలయ నిర్మాణానికి ఆమె సొంత స్థలాన్ని ఇచ్చారు. ఇటీవల ప్రధాని మోదీ జైపూర్లో నిర్వహించిన పరివర్తన్ యాత్రను ఆమె ముందుండి నడిపించారు. ఈ క్రమంలో ఆమెనే రాజేకు ప్రత్యామ్నాయంగా ఉంచాలని అధిష్టానం యోచిస్తోంది. వసుంధరా రాజే, దియాకుమారి ఇద్దరూ ప్రముఖ రాజకుటుంబాల నుంచి వచ్చినవారే. అయితే రాజేకు ఉన్న రాజకీయ అనుభవం దియాకుమారికి లేదు. ఆమె రాజకీయ మూలాలు కాంగ్రెస్లో ప్రారంభమయ్యాయి. దియా ఇప్పటివరకు 2 సార్లు మాత్రమే, అంటే 2013 అసెంబ్లీ ఎన్నికలు, 2019 లోక్సభ ఎన్నికల్లో మాత్రమే పోటీ చేశారు. దియా వ్యక్తిగత జీవితం కూడా అప్పట్లో చర్చనీయాంశమైంది. దియా అనుచిత వ్యాఖ్యలతో తరచూ వివాదాల్లో చిక్కుకుంటుంటారు. దియా 1990లో ప్రేమ వివాహం చేసుకున్నారు. దీనిపై కుటుంబం నుంచే కాకుండా రాజ్పుత్ సంస్థల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దాదాపు 10 ఏళ్లు వైవాహిక జీవితం గడిపిన ఆమె 2019లో విడాకులు తీసుకున్నారు. దియా కుమారిని భాజపాలోకి తీసుకొచ్చింది వసుంధరా రాజేనే. 2013 ఎన్నికల సమయంలో మోదీ నిర్వహించిన ర్యాలీలో దియా కుమారిని ఆయనకు పరిచయం చేసి రాజే టికెట్ ఇప్పించారు. పలు అనూహ్య పరిస్థితుల వల్ల క్రమంగా వారిద్దరి మధ్య వైరం పెరిగిపోయింది.